పులిని ధైర్యానికి ప్రతీకగా, పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తుంటాం. ఈ పోలికలు అనేవి మానవుని ఆలోచనలే కానీ అవి పులికి పిల్లికి తెలియవు. పరిస్థితులు ఎదురైనప్పుడు ఎక్కడ ప్రతిఘటిస్తాయో అక్కడ ప్రతిఘటిస్తాయి, ఎక్కడ వెనుదిరుగుతాయో అక్కడ వెనుదిరుగుతాయి. ఉదాహరణకు ఒక పిల్లిని గదిలో బంధించి ఒక వ్యక్తి కర్రతో పదే పదే దాడి చేస్తున్నప్పుడు ఆ దెబ్బలకు తట్టుకోలేక పులి ఉగ్రరూపం దాల్చి, ఆ పిల్లి ఉగ్రరూపం దాల్చి ఎదురు దాడికి దిగుతుంది. ఆ క్షణంలో పిల్లి అతనికి పులిలాగా గోచరిస్తుంది, పారిపోతాడు. అలాగే ఊరిలో ప్రవేశించిన ఒక పెద్ద పులిని ఊరంతా ఏకమై కర్రలతో అడ్డు నిలిచి ఎదురు దాడికి దిగినప్పుడు పులి వెనుకడికి వేసి పారిపోతుంది. ఆ క్షణంలో పులి వారికి ఒక పిల్లిలాగా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి జీవి తమకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి స్పందిస్తాయి, వెనుదిరిగిపోతాయి. అలాగే ప్రతి మనిషి కూడా తనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఎక్కడ ప్రతిఘటించాలో, ఎక్కడ స్పందించాలో, ఎక్కడ వెనుదిరిగాలో నేర్చుకొని తీరాల. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకోవాలా. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం అంగీకరించాలా. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.